కాశీ వ్లాగ్ పార్ట్ 3కి స్వాగతం. కాశీ నుంచి అయోధ్యకి బయలుదేరాం ఎర్లీ మార్నింగ్. మేము ముందుగానే ట్రైన్ బుక్ చేసుకున్నాం. సో ట్రైన్లో అయోధ్యకి స్టార్ట్ అయ్యాం. అరౌండ్ 250 km ఉంటుంది. మాకు ట్రైన్లో ఒక వింత అనుభవం ఎదురైంది. మేము బుక్ చేసుకున్న బెర్తులు నార్త్ ఇండియన్ ఒక ఫ్యామిలీ ఆక్యుపై చేసేసి మా బెర్తులు మాకు ఇవ్వమన్నా ఇవ్వలేదు. ఆర్పిఎఫ్ వాళ్ళకి కంప్లైంట్ చేసినా నార్త్ వాళ్ళకి సపోర్ట్ చేశారే తప్ప మాకు మినిమం హెల్ప్ చేయలేదు. ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి అయోధ్యకి చేరుకున్నాం. అయోధ్య రైల్వే స్టేషన్ చాలా అద్భుతంగా బిల్డ్ చేశారు. నాకైతే రైల్వే స్టేషన్లో కాదు ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు అనిపించింది. అలాంటి ఒక ఫీలింగ్. స్టేషన్ సెంటర్లో ఒక ఉడత విగ్రహం పెట్టారు. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో రైల్వే స్టేషన్. సేమ్ యాజ్ టీజ్గా ఎయిర్పోర్ట్ లాగే ఉంది. ఎక్కడ పడితే అక్కడ చాలా నీట్గా. అండ్ ఇంకా రాముడి వాల్ పెయింట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇంకా అలా రైల్వే స్టేషన్లో కొంతసేపు మొత్తం కవర్ చేసి బయటకు వచ్చి వాకింగ్ డిస్టెన్స్లో ఉన్న అయోధ్య టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయం భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో శాశ్వతంగా వెలిగిపోయే మహోన్నత కలిగిన ప్రదేశం. సరయూ నది తీరంలో వెలిసిన అయోధ్య నగరం త్రేతాయుగం నుంచి ధర్మం, సత్యం, కర్తవ్యానికి ప్రతీకగా నిలిచింది. ఇక్కడే విష్ణువంశకుడైన శ్రీరాముడు అవతరించి ఆదర్శ రాజుగా, ఆదర్శ కుమారుడిగా, భర్తగా, సోదరుడిగా, పాలకుడిగా మానవాళికి జీవన మార్గాన్ని చూపించాడు. శతాబ్దాలుగా కోట్లాది భక్తుల హృదయాలలో నివసించిన రాముని జన్మస్థలం తిరిగి మహా ఆలయంగా రూపుదిద్దుకోవడం భారత ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయం కేవలం రాతి కట్టడమే మాత్రమే కాదు, ఇది భారతీయ నాగరికత యొక్క నిరంతర ప్రవాహానికి, భక్తి, శక్తికి, త్యాగానికి, సహనానికి, న్యాయానికి నిలువెత్తు సాక్ష్యం. అనేక శతాబ్దాల పాటు రామ జన్మభూమి కోసం సాగిన పోరాటం, భక్తుల విశ్వాసం, సాధువుల తపస్సు, న్యాయపరమైన ప్రక్రియలు చివరికి సత్యానికి విజయం చేకూర్చాయి. 2024లో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టతో అయోధ్య మళ్లీ దివ్య కాంతులతో వెలిగిపోయింది. నాగర శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం భారతీయ శిల్పకళా వైభవానికి ప్రతిబింబిస్తుంది. గర్భగృహంలో బాలరాముడి దివ్య విగ్రహం భక్తుల హృదయాలను కదిలిస్తుంది. ఆలయ ప్రాంగణం, మండపాలు, స్తంభాలు, శిల్పాలు అన్నీ రామాయణ ఘట్టాలకు కళ్ళ ముందే నిలబట్టేలా రూపుదిద్దుకున్నాయి. అయోధ్య ఈరోజు కేవలం ఒక పుణ్యక్షేత్రమే కాక జాతీయ ఐక్యతకు, సాంస్కృతిక పునర్జీవనానికి కేంద్రంగా మారింది. దేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి రామనామ స్మరణతో పరవశిస్తున్నారు. శ్రీరాముడు బోధించిన ధర్మం, సత్యం కోసం నిలబడటం, ఇతరుల పట్ల కరుణ చూపడం, బాధ్యతను స్వీకరించడం ఇవన్నీ ఈ ఆలయం ద్వారా తరతరాలకు గుర్తు చేయబడుతున్నాయి. అయోధ్య రామమందిరం భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధానిగా ఎదుగుతూ భవిష్యత్తు తరాలకి విలువలు, విశ్వాసం, సంస్కృతి అంటే ఏమిటో బోధించే మహత్తర కేంద్రంగా నిలుస్తుంది. చూస్తున్నారు కదా, చాలామంది అయోధ్య బాలరాముడి దర్శనం కోసం వచ్చారు. మేము శనివారం వెళ్ళాం కాబట్టి జనం ఎక్కువే ఉన్నారు. టెంపుల్ ఎంట్రన్స్కి వచ్చేసామండి. అయోధ్య సిటీ అయితే చాలా నీట్గా ఉంది. సెక్యూరిటీ కోసం పోలీసులు ఎక్కువ మందే ఉన్నారు. సెక్యూరిటీ చెకింగ్ కూడా ఎక్కువగానే ఉంది. ఏ చిన్న డౌట్ వచ్చినా చెకింగ్ చేస్తున్నారు. మన మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి ఏవి లోపలికి అలౌ చేయరు. టోటల్ 3 to 4 చెకింగ్స్ అయితే లోపలికి వెళ్ళే ముందు. కెమెరా అలౌ చేయడం లేదు కాబట్టి మీకు ఆ లోపల ఉన్న ఆర్కిటెక్చర్ అండ్ ఇంకా టెంపుల్ సరౌండింగ్స్ చూపించలేకపోతున్నాను. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. మాకు 20 minutes పెట్టింది దర్శనంకి. బయట సరౌండింగ్స్ కూడా చాలా బాగా బిల్డ్ చేశారు. గార్డెనింగ్తో అద్భుతంగా వెలిగిపోతుంది. నైట్ టైం చాలా బాగుంటుందంట టెంపుల్. ప్రతి ఒక్కరి లైఫ్లో తప్పక చూడవలసిన ప్లేస్ అండ్ జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాల్సింది శ్రీరాముడిని. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం ఫ్రీగా పెడుతున్నారు.
ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు ఇస్తున్నారు ప్రసాదం, లేదనకుండా. నేను కూడా ప్రసాదం 2 సార్లు తీసుకొని తినేసి అలా బయటకు వచ్చాం. బయటకు వస్తే బయట మనకి ఒక మార్కెట్ కనిపిస్తుంది. ఇక్కడ మార్కెట్ చాలా పెద్దగా ఉంది. మనకి ఇక్కడ ఏంటంటే ప్రసాదం, డ్రెస్ ఐటమ్స్, ఇంకే అన్నీ చిన్న చిన్న బాలరాముడి విగ్రహాలు, ఫొటోస్ అన్నీ తక్కువ రేటుకే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. एक ही की दो है ये फ्रिज मैंने ये देखो एक है ना दो है मतलब दो है इधर पे नाओ ये मोड़ के ऐसे पिनेगी ओ भैया ना ले रही ये नहीं आता ये पास दे साहब तो ना ये पास ना खा लो మార్కెట్లో కూడా అన్నీ చూసేసి ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసాం. ఎందుకంటే మేము ఇక్కడి నుంచి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కాశీకి స్టార్ట్ అవ్వాలి. లేదంటే బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏవి దొరకవు. మాకు వచ్చిరాని భాషలో ఇక్కడి నుంచి కాశీకి ఎలా వెళ్ళాలని పోలీసుల్ని, అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కొని ఒక లోకల్ బస్సు ఎక్కాం. బస్సులో మమ్మల్ని అక్కడ ఉన్న లోకల్ బస్ స్టాప్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయని చెప్పారు. రోడ్స్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉన్నాయి. బస్సెస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మేము బస్ స్టాప్కి వెళ్ళే 10 minutes ముందే కాశీ లాస్ట్ బస్ వెళ్ళిపోయిందని తెలిసింది. ఏం చేయాలో తెలియక రోడ్డు మీద ఒక ఆటో అతన్ని అడిగితే మేము ఉన్న ప్లేస్ నుంచి 5 kilometers డిస్టెన్స్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్తే అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రైవేట్ బస్సెస్ అండ్ క్యాబ్స్ ఉంటాయని చెప్పారు. మా అదృష్టం కొద్దీ మేము వెళ్ళిన వెంటనే డైరెక్ట్గా క్యాబ్ దొరికింది. ఇంకా ఆ రోజు ఫుల్గా టైర్డ్ అయిపోయాం. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ పిండ ప్రదానం చేయడానికి వెళ్ళాలని. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మా అమ్మకి పిండ ప్రదానం చేయడానికి వెళ్ళాం. కాశీ క్షేత్రం మోక్షానికి మార్గమని శాస్త్రాలు చెప్పిన పవిత్ర భూమి. అటువంటి మహిమాన్వితమైన వారణాసిలో నా జీవితానికి జన్మనిచ్చిన మా అమ్మకు నేను స్వయంగా పిండ ప్రదానం చేయడం నా హృదయాన్ని భావోద్వేగాలతో నింపిన అత్యంత పవిత్రమైన అనుభూతి. గంగామాత ప్రవహించే ఆ పవిత్ర తీరంలో వేద మంత్రాల మధ్య చేతుల్లో పిండాలను పెట్టుకొని అమ్మను తలుచుకుంటూ నిలిచిన ప్రతి క్షణం నా కళ్ళ ముందు ఆమె రూపమే కనిపించింది. నన్ను గర్భంలో మోసి కష్టాలను మౌనంగా భరించి ప్రేమతో పెంచిన అమ్మకు ఇది నా చిన్న కర్తవ్యమని అనిపించింది. పిండ ప్రదానం అనేది కేవలం ఒక కర్మ కాదు, అది తల్లి పట్ల మనకు ఉన్న రుణాన్ని గుర్తు చేసే పవిత్ర ప్రక్రియ. అమ్మ, నీవు నాకు చేసిన త్యాగాలను ఇది నా వినయపూర్వక అర్పణ అన్న భావనతో ప్రతి పిండాన్ని గంగలో సమర్పించాను. కాశీలో చేసిన ఈ కర్మ వల్ల అమ్మ ఆత్మకు శాంతి లభించాలని, ఆమె ప్రయాణం మోక్ష మార్గంలో సాఫీగా సాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. వేద పండితుల మంత్రోచ్చరణ
గంగా నది యొక్క మృదువైన ప్రవాహం చుట్టూ వ్యాపించిన ఆధ్యాత్మిక వాతావరణం, ఇవన్నీ కలిసి ఆ క్షణాన్ని మరింత దివ్యంగా మార్చాయి. కన్నీళ్ళ మధ్యలోనూ ఒక తృప్తి, ఒక శాంతి నా హృదయాన్ని నింపింది. శరీరంగా ఆమె నా దగ్గర లేకపోయినా ఆత్మగా ఆమె నన్ను ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది. కాశీలో అమ్మకు పిండ ప్రదానం చేయడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ఇది తల్లి ప్రేమకు, సంస్కారాలకు, మన సాంప్రదాయాల గొప్పతనాన్ని అద్దం పడే పవిత్ర ఘట్టంగా నా హృదయంలో నిలిచిపోతుంది. పిండ ప్రదానం అయిపోయాక లంచ్ చేసి దగ్గరలో ఉన్న రామ్నగర్ ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాం. రామ్నగర్ ఫోర్ట్ వారణాసి నగరానికి ఎదురుగా గంగానది తూర్పు తీరంలో ఉన్న ఒక ప్రముఖ చారిత్రక కట్టడం. ఈ కోటను కాశీ నరేష్ రాజా బల్వంత్ సింగ్ 1750 ప్రాంతంలో ఇసుక రాళ్లతో మొఘల్ హిందూ శైలులు మేళవింపుగా నిర్మించారు. ఇది కేవలం ఒక కోట మాత్రమే కాదు, ఇప్పటికీ కాశీ రాజవంశానికి నివాసస్థానంగా ఉండటం దీని ప్రత్యేకత. కోటలో ఉన్న మ్యూజియంలో పురాతన ఆయుధాలు, రాజులు, వెండి సింహాసనాలు, అరుదైన గడియారాలు, జ్యోతిష్య పరికరాలు మరియు విలువైన గ్రంథాలు చూడవచ్చు. మొబైల్స్ నాట్ అలౌడ్, అందుకే బయట నుంచి చూపిస్తున్నాను. కాశీ నరేశుని ఇక్కడ ప్రజలు శివుని ప్రతినిధిగా భావిస్తారు కాబట్టి వారణాసిలో జరిగే ప్రధాన మతపరమైన కార్యక్రమాలకు ఆయనకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. రామ్నగర్ ఫోర్ట్ నుంచి బయలుదేరి వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ BHUలో ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయంకి వెళ్ళాం. ఇక్కడ భక్తి, విద్య మరియు భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఒక విశిష్ట శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని BHUకి స్థాపకుడైన పండిత్ మదన్ మోహన్ మాలవీయ గారు 1966లో నిర్మించగా, దీని నిర్మాణం పూర్తిగా సాంప్రదాయ హిందూ శిల్ప శైలిలో సాగింది. ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన శ్రీ కాశీ విశ్వనాథన్ స్వామి శివలింగం భక్తులకు పరమశాంతిని ప్రసాదిస్తుందని నమ్మకం. సుమారు 250 అడుగుల ఎత్తైన శిఖరం కలిగిన ఈ ఆలయం BHU క్యాంపస్లోనే కాకుండా మొత్తం వారణాసిలోనే ఒక ముఖ్యమైన ఆకర్షణీయంగా నిలుస్తుంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, ఇది మతపరమైన కేంద్రంగా మాత్రమే కాకుండా విద్యార్థులు, అధ్యాపకులు మరియు సందర్శకులు అందరూ ఆధ్యాత్మికంగా మనసును నిలిపే స్థలంగా ఉపయోగించుకుంటారు. ఇక్కడ గర్భగుడి చాలా పెద్దది కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ మన చేతులతో అభిషేకం చేయిస్తారు. నేను కూడా అభిషేకం చేశాను. దర్శనం అయిపోయాక టెంపుల్ చుట్టూ అలా కొంచెం సేపు ప్రశాంతంగా అక్కడ కూర్చున్నాం. టెంపుల్ చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. అదే
ఆ రోజు అలాగా కాశీలో ఉన్న ప్లేసెస్ అన్నీ తిరిగి అలా షాపింగ్ చేసుకుని రూమ్కి వచ్చి రిలాక్స్ అయ్యాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి సోమవారం ఆ కాశీ విశ్వనాథుని దర్శనం కోసం వెళ్ళాం. కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాక మృత్యుంజయ టెంపుల్కి వెళ్ళాం. ఈ ఆలయం కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉంది. ఇక్కడ శివలింగాన్ని మృత్యుంజయుడిగా అంటే మరణాన్ని జయించే శివుని రూపంగా భక్తులు ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం ఈ క్షేత్రంలో పూజలు చేసిన వారికి దీర్ఘాయుషు, ఆరోగ్యం మరియు అపమృత్యు నివారణ కలుగుతాయని విశ్వాసం ఉంది. ఈ ఆలయంలో ప్రతిరోజు వినిపించే మృత్యుంజయ మంత్ర జపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎందుకంటే ఆ మంత్రానికి అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని నమ్ముతారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పాత బావి నీటిని ఔషధ గుణాలుగా కలిగినదిగా భావించి భక్తులు భక్తితో స్వీకరిస్తారు. మహాశివరాత్రి, సోమవారాలు మరియు కార్తీక మాసంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కాశీ నగరంలోని 12 మహాశైవ క్షేత్రాల్లో ఒకటిగా భావించబడే మృత్యుంజయ ఆలయం భక్తులకు జీవితం మీద నమ్మకాన్ని, శక్తిని మరియు శివకృపను ప్రసాదించే పవిత్ర స్థలంగా నిలుస్తుంది. టెంపుల్లో దర్శనం అయిపోయాక అక్కడి నుంచి వచ్చి లంచ్ చేసి ఆఫ్టర్నూన్ ట్రైన్కి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇది మా కాశీ జర్నీ. ఏ ఆటంకాలు లేకుండా ఆ శివుని దయతో అంతా బాగా అయిపోయింది మా జర్నీ. మీకు కూడా మా కాశీ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.